కొంచెం మీరందరూ ఒక కోఆర్డినేషన్ తో కొంచెం దూరంగా ఉండి షూట్ చేసుకుంటే కనుక మీకు కావాల్సిన అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది. సో దయచేసి అందరినీ కూడా కూర్చోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్నజ శ్రీమన్నారాయణ రామోజ జిఎస్ స్వామివారు పాదపద్మములకు శతకోటి దాసోహములు సమర్పించుకుంటున్నాం. ఈరోజు మా భాగ్యం చేత ఈ లోరే కన్వెన్షన్ను ఆరంభం చేయడానికి మేము ప్రార్థించగానే దయతో అంగీకరించి ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. శ్రీ స్వామివారు ఎన్నో అద్భుత కార్యక్రమాలను నిరంతరం జరుపుతూనే ఉంటారు. సామాజిక సేవలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అనితర సాధ్యంగా జరుపుతూ ఉంటారు. దాదాపుగా 40 లక్షల మంది పైగా మహిళలకు ఆరోగ్య వికాస్ ద్వారా ఉచిత క్యాన్సర్ పరీక్షలు జరిపి వారికి మందులను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారిని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతున్నారు. గోసేవలు, అల్లంపల్లి ఆడపడుచులతో ఉండేటటువంటి పిల్లలను ఉన్నత విద్యను అందించడం, ఇలా ఎన్నో సామాజిక సేవలతో నిరంతరం బిజీగా ఉండేటటువంటి శ్రీ స్వామివారు ఇలా మా ప్రాంగణానికి రావడం మా భాగ్యం, మహద్భాగ్యం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీమాన్ కొండారెడ్డి కాంతా దంపతులు వారి కుమార్తె కోసం, అల్లుడు కోసం ఒక కార్యక్రమాన్ని వాళ్ళకు కూడా ఇవ్వడం కోసం, అప్పగించడం కోసమని ఈ అద్భుతమైనటువంటి లోరే రిసార్ట్ని వారు ప్రారంభం చేసి అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇది వసంత నవరాత్ర సమయం. ఏడాదిలో ఈ 9 రోజులు కొత్త సంవత్సరం ఆరంభమైంది కదా, మొన్న 19వ తారీఖు నాడు. అప్పటి నుంచి ఈ 9 రోజుల కార్యక్రమాన్ని మనం మంచిగా వాడుకోగలిగితే ఈ ఏడాదంతా మన జీవితంలో వసంతాలు పండుతాయి అని జరిపే వసంత నవరాత్రాలు. పరాభవం అంటే అవమానం. ఈ అవమానం అనే పేరు ఈ సంవత్సరానికి ఎందుకు పెట్టారో తెలుసునా? మనకి అవమానం కలగడం కోసం కాదు, అవమానం చేద్దామనుకున్న వాళ్ళకి అవమానం కలగడానికి. రైట్? అలా చెయ్యాలంటే మన దగ్గర ఏం కావాలి? ఇప్పుడు మన మీద ఎవరైనా ఒక బురద చల్లారు అనుకోండి,
మీద పడకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? మనకి చుట్టూ ఒక షీల్డ్ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఎవరు జల్లుతారో అది వాళ్ళ మీదకే మళ్ళీ వెనక్కి వెళుతుంది, వాళ్ళనే అది ఇబ్బంది పాలు చేస్తుంది. మనం ఎవరైనా ఇబ్బందులు పెట్టాలనుకున్నారనుకోండి, ఆ ఇబ్బందులనే మనకి తగలకూడదు అంటే ఏం చేయాలి? మనం దీపం వెలిగించాం, గాలి వేస్తోంది, ఆ దీపపు జ్వాల ఊగుతూ ఉంటుంది, ఇటు అటు. గట్టిగా గాలిస్తే ఆరిపోతుంది కూడా. ఊగకూడదు. దీపం సక్రమంగా వెలగాలి, కాంతి బాగా రావాలి, మన పనులు సవ్యంగా సాగాలి అంటే మనం ఏం చేయాలి? గాలిని ఆపడానికి ప్రయత్నం చేయకూడదు, దీపాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దీపం మీద ఒక చిమ్ని పెట్టుకోవాలి. గాలి దాని మానాన అది వీస్తుంది, దీపం తన మానాన అది వెలుగుతుంది, మన మానాన మనం కూడా హాయిగా పనులు చేసుకోవచ్చు కదా. అలానే జీవితంలో మనం కూడా ముందుకి సాగేటప్పుడు మన సంకల్పాలని ఒక దీపంలాగా వెలిగించి మనం అడుగు ముందుకు వేసేటప్పుడు ఎన్నెన్నో గాలులు వీస్తాయి, ఎన్నెన్నో రకరకాల అవరోధాలు వస్తాయి, ఎందరెందరో మనని ఆపే ప్రయత్నం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని అలాంటి బురదని చల్లే ప్రయత్నం చేస్తారు. దానివల్ల పరాభవం జరగాలి వీళ్ళకి అని అనుకుంటారు. వాళ్ళని మనం ఏమనకూడదు. చాలా ఉత్సాహంగా వీరు చేసే కార్యాన్ని శహబాష్ అని భుజం తట్టి ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. ఏదైనా మంచి పని చేసేటప్పుడు మంచి పని చేస్తున్నావాయ్ అని ఎవరైనా 10 మంది భుజం తడితే మరింత ఉత్సాహం వస్తుంది. అంచేత ప్రోత్సహించే మీలాంటి వాళ్ళే చాలా అవసరం కదా. మరి మీరందరూ అట్లా ప్రోత్సహించేటట్లుగా వచ్చారు కనుక మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారికి కరతాళ ధ్వనులతో ఒక్కసారి మనందరం కలిసి కృతజ్ఞతలు చెల్లించి ఈ యొక్క సమయాన్ని ఇంత చక్కగా, ఇంత షార్ట్ టైంలో, ఇంత వివరంగా, ఇంత అర్థవంతంగా చాలా చక్కగా చెప్పారు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. Thank you so much for gracing this event. It's a very beautiful 16-acre property. మీరు అంతా కూడా చూస్తుంటారు. సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డెస్టినేషన్ ప్లేస్ ఇది. వెడ్డింగ్ పసుపు నుంచి వెడ్డింగ్ దాకా, రిసెప్షన్ దాకా ఏదైనా ఫ్యామిలీ ఒక ఈవెంట్ చేసుకుందాం అనుకుంటే రూమ్స్ నుంచి, ఫెసిలిటీస్ నుంచి, ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఓవర్ హియర్. సో నాట్ జస్ట్ వెడ్డింగ్, కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వండి, మీ సోషల్ గ్యాదరింగ్స్ కానివ్వండి, వీకెండ్ గెటవేస్ కానివ్వండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ for all of that. So I hope you all come and take our hosting services, and thank you so much for coming. We have conventional lawns from 100 people నుంచి 5,000 people దాకా మీరు ఎంత మందితో అయినా ఈవెంట్ చేసుకోవచ్చు. కన్వెన్షన్ we have 15,000 square feet convention, from 1,200 seating capacity to 2,000 running capacity. Anyone can do the wedding. దానికి అనుకుని లాన్ కూడా ఉంది. We have lawns of 45,000 square feet, 65,000 square feet. అంటే నెంబర్స్లో చెప్పాలంటే 3,000, 5,000 people దాకా కూడా వెడ్డింగ్స్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ బ్రైడ్ ఇంకా గ్రూమ్ వాళ్ళు ఇక్కడే ఉంది, అకామిడేషన్ కావాలనుకున్నా కూడా they can happily stay here. So and we have a lot of good facilities like the gym కానివ్వండి, గేమ్స్ రూమ్ కానివ్వండి. అండ్ ఎస్పెషలీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సర్వీస్ వీఆర్ ఆఫరింగ్ ఇస్, చాలామంది వెడ్డింగ్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మేకప్కి ఎక్కడ పోవాలి అని ఆలోచిస్తుంటారు. సో అలా ప్రాబ్లం ఏం లేకుండా మేము స్పెషల్ సెలూన్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం ఫర్ ఆల్ యువర్ ఫ్యామిలీస్, ఫర్ ద బ్రైడల్ కానీ, గ్రూమ్ కానీ. సో మేకప్ సర్వీసెస్ ఉన్నాయి, మంచిగా పూల్ ఉంది, లైక్ ఆల్ ద యంగ్స్టర్స్ దే కెన్ హ్యావ్ ఫన్ ఇన్ ద పూల్. యాంఫీ థియేటర్లో వీఆర్ ప్లేయింగ్ మ్యూజిక్, ఐపీఎల్, ఎనీథింగ్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఓవర్ దేర్ యాజ్ వెల్. అంతేకాకుండా మాకు దగ్గర ఒక స్పెషల్గా ఫ్యామిలీ రూమ్స్ అని ఉన్నాయి. సో వీకెండ్కి ఎవరైనా బాయ్స్ గ్యాంగ్ వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుకుందాం అనుకున్నా, ఫుట్బాల్ ఆడుకుందాం అనుకున్నా, దే కెన్ ప్లే ద ఫుట్బాల్. 20 to 30 బాయ్స్ దే కెన్ స్టే దేర్, దే కెన్ రియలీ హ్యావ్ ఫన్, హ్యావ్ డ్రింక్స్ బై ద బార్. సో ఇట్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. సో ఎనీవన్ కెన్ కమ్. వీ హ్యావ్ క్యూరేటెడ్ packages for everyone. So I just hope you guys come here and give us a chance to host you people.
సో అదే కదా చూడడానికి అందరూ ఏమన్నా ఓ చార్జెస్ చాలా ఎక్కువ అలా ఏం లేదండి. సో యూ జస్ట్ కమ్ డౌన్ హియర్ అండ్ యూ సిట్ విత్ అస్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. వీఆర్ నాట్ ఛార్జింగ్ లైక్ సంథింగ్ ఆర్ నేను అదే అంటున్నాను కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పక్కన పెట్టాము మేము. ఇట్స్ జస్ట్ లైక్ just out of my heart that we want to create this place for events and everything. So charges అనేవి వెరీ మార్కెట్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు ఇక్కడ రండి, ఒకసారి వచ్చి మా సేల్స్ టీమ్ని కలవండి అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీ ఈవెంట్కి తగ్గట్టు దే విల్ క్యూరేట్ అ వెరీ బెస్ట్ డీల్ ఫర్ యూ గైస్ అండ్ వీ వుడ్ లవ్ టు సీ యూ గైస్ హియర్ అండ్ హోస్ట్ యువర్ ఈవెంట్స్. వీ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్ అండ్ సెలబ్రేషన్స్. సో సో ఇది ఈరోజు చిన్నజీఆర్ స్వామి గారు ఇనాగ్రేట్ చేశారు. ద మెయిన్ రీజన్ మేము ఆయన పిలవడానికి కూడా ఏంటంటే వీఆర్ రియలీ వెరీ క్లోజ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అది ఇక్కడే ఉంది. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై వి స్టార్టెడ్ ద రిసార్ట్ హియర్ ఇస్ ఆల్సో దానివల్లనే. సో ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారు, దే గ్రేస్డ్ ఇట్, హీ ఓపెన్ ద కన్వెన్షన్ లాబీ. వీఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ ఇట్ అండ్ హీ టోల్డ్ ఫ్యూ బ్యూటిఫుల్ వర్డ్స్ లైక్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ద కన్వెన్షన్ ఎవ్రీథింగ్. సో వి జస్ట్ హోప్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ అస్ ఆల్వేస్. ఈరోజు శ్రీ త్రిదండ చిన్నజీఆర్ స్వామి వారి యొక్క అమృతహస్తాలతోటి మా యొక్క లోరే రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేటువంటి ప్రాపర్టీని లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామివారు ఎంతో బిజీగా ఉండి కూడా వారి సమయాన్ని ఇక్కడ కేటాయించి ఇక్కడ రావటం, శ్రీ సీతారామచంద్రుల యొక్క కళ్యాణం జరిపించుకోవటం, తద్వారా వారు మా అందరినీ కూడా మీ అందరినీ అదేవిధంగా వచ్చినటువంటి కస్టమర్లు అందరూ కూడా ఆశీర్వాదం చేసి జీఆర్ స్వామి వారు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. దానికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఈ యొక్క రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఏదైతే ఉందో డెస్టినేషన్ వెడ్డింగ్స్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే మన హైదరాబాద్లో చాలామంది ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇంకోటి అంటే అన్ని రకాల కార్యక్రమాలు 2 రోజులు 3 రోజులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అన్ని రకాల హంగులు ఆర్పడినటువంటి ప్లేసెస్ పెద్ద ఎత్తున చేసుకోవడానికి 5-6 వేల మంది భోజనాలకు తగ్గటువంటి సెంటర్లు మనకు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికోసం మనం జైపూర్కో ఉదయపూర్కో బెహ్రన్కో ఇలాంటి పోయేటటువంటి ప్లేసెస్ మనం చూస్తూ ఉన్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన హైదరాబాద్లో కూడా అటువంటి ఒక నిర్మాణం చేయాలి రిసార్ట్స్ అనేటువంటి ఒక ఉద్దేశంతో శ్రీ జీఆర్ స్వామి యొక్క ఆశీర్వాదంతో సమతా స్టాచ్యూ దగ్గరలో ఈ యొక్క ప్రాపర్టీని మేము నిర్మించడం జరిగింది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులతోటి ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్వామివారి ఆశీస్సులతోటి ఈ యొక్క ప్రాపర్టీ కానీ హైదరాబాద్ యొక్క వాసుల యొక్క అదేవిధంగా తెలంగాణ వాసుల యొక్క కళ నెరవేర్చే విధంగా మేము సర్వీసులు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు గత 2 గంటల నుంచి ఇక్కడ సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆలస్యం అని జరుగుంటే క్షమించాలి. వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రాపర్టీ యొక్క ముఖ్య విశేషాలని మీ మీడియా ద్వారా ప్రచారం చేసి ఈ వ్యాపారంలో ముందుకు పోవడానికి మీ సహకారం అందించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.